హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ వేకెన్సీస్, ఈ 3 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా తెలుసుకుందాము. సో ఇంతవరకు ఎవరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన కానీ సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసి జాబ్ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఓకే, ఇక మనం చూసుకుంటే మనకి మనకు తెలుసు, ఏదైతే ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో స్టెనోగ్రాఫర్, టీచర్స్ జాబ్ సంబంధించి రైల్వేలు 1663 వేకెన్సీస్కి నోటిఫికేషన్, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 3/2019 నోటిఫికేషన్ ఉంది కదా, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయంటే 15 డిసెంబర్ నుంచి 18 డిసెంబర్ 2020 మధ్యలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పాను మీకు, ఒక 2 మంత్స్ బ్యాకే మనకి డిసెంబర్ 15వ తేదీ నుంచి అయితే రైల్వే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు అని. సో ఆ విధంగానే మనకి డిసెంబర్ 15 నుంచి తప్పనిసరిగా రైల్వే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. అయితే మనకి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ విషయానికి వస్తే, మనకి ఫస్ట్ ఎన్టీపీసీ తీసుకుంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో దీనికి 35,208 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే 1.26 crore మెంబర్స్ అనేవి, అంటే ఇంతమంది ఈ 35,208 వేకెన్సీస్కి 1,26,00,000 మంది అప్లై చేయడం అనేది జరిగింది. ఏది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి 1,26,00,000 మంది అప్లై చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి 28 డిసెంబర్ నుంచి మార్చి లాస్ట్ వరకు, అంటే 2021 మార్చి లాస్ట్ వరకు అనేది ఈ సిబిటి ఎగ్జామ్స్ ఎన్టీపీసీకి సంబంధించి జరుగుతాయి. ఇక లెవెల్ 1 గ్రూప్ డి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ట్రాక్ మెయింటెనర్సు, పాయింట్స్ మెను, ఇతర వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1,03,769 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి 1,15,00,000 మంది అప్లై చేశారు. సో ఈ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ నుంచి 2021 జూన్ వరకు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్. సో మనకి ఈ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ఫస్ట్ మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ అప్లికేషన్ రిజెక్ట్ చేశారా, యాక్సెప్ట్ చేశారా అనేది ఫస్ట్ తెలియజేస్తారు. ఆల్రెడీ ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎన్టీపీసీకి, గ్రూప్ డికి ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ ఎగ్జామినేషన్ ముందు అయితే మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యింటే తర్వాత మీకు ఎగ్జామినేషన్ కంటే 10 రోజుల ముందు మీకు ఎగ్జామ్ సిటీ ఏది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మీకు తెలియజేస్తారు. ఓకే, సో ఎగ్జామ్ డేట్ ఏంటి, ఎగ్జామ్ సిటీ ఏంటి అనేది మీకు 10 రోజుల ముందు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రావెలింగ్ అథారిటీ ఉంటుంది, అంటే ట్రావెల్ చేసుకోవడానికి ఫ్రీగా వాళ్ళకి టికెట్స్ అనేవి ఇస్తారు. సో వాళ్ళు 10 రోజుల ముందు అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ అండ్ డేట్ ఎప్పుడు అనేది 10 రోజుల ముందు అయితే చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ కంటే ముందు 4 రోజుల ముందు డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. లింక్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.